నమస్తే, వెల్కమ్ టు ఈఎబ్ఎస్ అందిస్తున్న సేవల్లో భాగంగా ఈరోజు ఎడ్జ్ ప్రోగ్రామ్ 8th క్లాస్ ఫిజిక్స్లో ఫస్ట్ టాపిక్ అయిన మెజర్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది ఎడ్జ్ టాపిక్స్ కాబట్టి మనకి ఆల్రెడీ తెలుసు 4 కాన్సెప్ట్స్గా ప్రతి చాప్టర్ డివైడ్ అవుతుంది. సో మెజర్మెంట్లో ఫస్ట్ కాన్సెప్ట్లో వెక్టార్స్ ఇన్ 3 డైమెన్షన్స్ అండ్ సెకండ్ కాన్సెప్ట్లో మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్, థర్డ్ కాన్సెప్ట్లో డైమెన్షనల్ ఫార్ములా అప్లికేషన్స్ అండ్ ద ఫోర్త్ కాన్సెప్ట్లో ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్ అండ్ ఇట్స్ యాక్యురసీ గురించి డిస్కస్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద లెసన్, జస్ట్ ఆల్రెడీ మనకి తెలుసు వెక్టార్ అంటే, స్కేలార్ అంటే, వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, దాని రిజల్యూషన్ ఏంటి, కొన్ని ప్రాపర్టీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో ఉన్నాయి కాబట్టి అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటి యొక్క ఎడిషన్, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్స్ గురించి ఫస్ట్ కాన్సెప్ట్లో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ ఎడిషన్ చేయడానికి మనకి ట్రయాంగులర్ లా, పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అండ్ అలాగే వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి, సబ్ట్రాక్షను వాటి ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ విత్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అండ్ ఇక్కడ మనకి పిల్లలకి ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతిదానికి మనకి రిజల్యూషన్ వెక్టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అండ్ ద సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ యొక్క మల్టిప్లికేషన్, స్కేలార్ ప్రొడక్ట్ అలాగే వెక్టార్ ప్రొడక్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనకి వెక్టార్ని 3 డైమెన్షనల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ విత్ అడ్వాన్స్డ్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఇక్కడ మనం సెకండ్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ద థర్డ్ కాన్సెప్ట్ ఆల్రెడీ డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలో మనం ఎర్లియర్ క్లాసెస్లో తెలుసుకుంటాం కాబట్టి ఈ ఒక ఈక్వేషన్ డైమెన్షనల్గా కరెక్టా కాదా అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే డైమెన్షనల్ ఫార్ములా యొక్క అప్లికేషన్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట థర్డ్ కాన్సెప్ట్లో. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ఎన్ ఈక్వేషన్. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ విత్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ ద ఫోర్త్ కాన్సెప్ట్ ఈజ్ ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్. సో ఆల్రెడీ మనకి తెలుసు ప్రతి మెజర్మెంట్లో మనం ఎర్రర్స్ యాక్యురసీగా చెప్పడం ఎంత ఇంపార్టెంటో. సో ఆ యాక్యురసీని ఎక్స్ప్లెయిన్ చేయడంలో వాట్ టైప్ ఆఫ్ డిఫికల్టీస్ వీ విల్ ఫేస్ అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీనికి సంబంధించిన చాప్టర్ సొల్యూషన్స్ కానీ మనకి వర్క్షీట్ సొల్యూషన్స్ కానీ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ కంటెంట్ టీమ్తో ఏదైనా టాపిక్ డిస్కస్ చేయాలి అంటే మనకి వాళ్ళ వర్కింగ్ అవర్స్ టైంలో అన్ని వర్కింగ్ డేస్ ఏ రోజైనా వాళ్ళ వర్కింగ్ టైమ్స్లో మనం కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.